సిటీ కేబుల్. తాండూర్ విలేమున్ మైదానంలో భూపోరు. ఇంతకీ సర్వే నంబర్ 52లోని 3 ఎకరాల 12 గుంటల స్థలం ఎవరిది? తాండూర్ పట్టణంలోని విలేమున్ మైదానంలోని సర్వే నంబర్ 52లో భూ వివాదం కొనసాగుతున్నది. ఈ స్థలం ప్రభుత్వ స్థలమా, చర్చి ల్యాండా, జీపీఏనా? 3 ఎకరాల 12 గుంటల స్థలం విషయంలో తాండూరు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రహరీ గోడ కోసం నిధులను కూడా మంజూరు చేశారు. కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభిప్రాయం వేరేలా ఉంది. అక్కడి నుండి రోడ్డు వేస్తే 4 వార్డు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని రోడ్డు వేయాలని కోరుతున్నారు. తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 52లో అసలేం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 52. ఇప్పుడు ఈ సర్వే నంబర్ వింటేనే స్థానిక రాజకీయం వేడెక్కుతున్నది. ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న విలేమున్ మైదానం ఇప్పుడు ఈ స్థలం భూ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రోజు రోజుకు ముదురుతున్న ఈ వివాదంలో అసలు ట్విస్ట్ ఏంటి? ఒకే స్థలంపై 3 వర్గాలు ఎందుకు పట్టుబడుతున్నాయి? ఇంతకీ ఆ విలువైన స్థలం ఎవరిది? ప్రభుత్వ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తాండూరు పట్టణం మల్లేడుపల్లి శివారులోని సర్వే నంబర్ 52లో గల విలేమున్ మైదానం చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. ఈ స్థలంపై ప్రధానంగా 3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థలం మున్సిపాలిటీదే అంటున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు 1964 సంవత్సరంలోనే తాండూరు మున్సిపల్ శాఖ ఇక్కడ 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బలంగా వాదిస్తున్నారు. ఇందులో ఇప్పటికే విద్యుత్ శాఖ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం నిర్మించగా 3 ఎకరాల 12 గుంటల స్థలం మిగిలి ఉందని, ఆ మిగిలిన 3 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ కుమార్, న్యాయవాది రాజశేఖర్ రెడ్డితో పాటు ఫిర్యాదుదారుడు ఇబ్రహీం ఈ భూమిని మున్సిపల్ శాఖ స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పరచాలని ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓకు వినతి పత్రాలను కూడా అందజేశారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా తాండూరు పట్టణంలోని మల్లెడపల్లి గ్రామం శివారైనటువంటి 52 సర్వే నంబర్ని మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు కానీ, ఇటు విలమన్ స్కూల్ కానీ, అటు నయం అనే వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తులు దాదాపుగా మనం చూసుకుంటే 1964-2002 సర్వే ఏమంటారు సేల్ డీడ్లో మున్సిపల్ పర్చేస్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో 18 ఎకరాల 17 గుంటలలో 13 ఎకరాల 12 గుంటలు ల్యాండ్ పర్చేస్ చేసింది మున్సిపాలిటీ అథారిటీ వాళ్ళు. అయితే దాంట్లో 10 ఎకరాల్లో ఉండగా ఇంకా 3 ఎకరాల 12 గుంటలు రిమైనింగ్ ఇంకా వెళ్ళలేదు. సర్వే చేయడానికి మేము గత దాదాపుగా 2000 నుంచి కూడా ఇది సర్వే చేయకుండా ఆగుకుంటూ వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అడ్వకేట్ రాజశేఖర్ రెడ్డి గారు, అప్లికెంట్ ఇబ్రహీం గారు, ఎంఆర్ఓ కానీ, ఇటు ఆర్డీఓ కానీ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెస్తే కూడా సర్వే చేయకుండా ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే సర్వే చేసి సర్వేకి ప్రొటెక్షన్ కూడా హైకోర్టు నుంచి తీసుకురావడం జరిగింది. కానీ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయడం లేదని చెప్పేసి మేము ముఖ్యంగా ఆరోపిస్తున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే 1 ఎకరా 22 గుంటలు మొన్న సర్వే చేస్తే వెళ్ళిందో మున్సిపాలిటీ వాళ్ళది కాబట్టి, మున్సిపాలిటీ అంటే తాండ్రు ప్రజలందరిది కాబట్టి దీన్ని అన్యాక్రాంతం చేయకుండా ఎవరు కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయాలని నేను ఇటు ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కోరుతూ సర్వేని వెంటనే పిలిపించి బౌండరీస్ ఫిక్స్ చేసి మున్సిపాలిటీ ఆ లిమిట్స్ని మనం కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో నుంచి ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా వెంటనే ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఈ అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యే విధంగా చాలామంది చర్యలు తీసుకుంటారు. కాబట్టి మన మున్సిపాలిటీకి లిమిట్స్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి మనం అందరం కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను. ఏదైతే సర్వే నెంబర్ 52 సంబంధించినటువంటి మల్లెడపల్లి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మొత్తం 1964లో మున్సిపల్ పర్చేజ్ చేసిన ల్యాండ్ ఎంత అంటే
13 ఎకరాల 12 గుంటల భూమి మున్సిపల్ పర్చేజ్ చేసిన ల్యాండ్. అందులో ఆ సేల్ డీడ్ నంబరు 202 ఆఫ్ 1964. అందులో ఈ మున్సిపల్ ఏం చేసిందంటే ఎలక్ట్రిసిటీ ల్యాండ్కు సంబంధించిన 5 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసింది. సో మున్సిపల్ ఇప్పుడైతే బిల్డింగ్ ఉంది చూడో, ఆ బిల్డింగ్ అనేది 3 ఎకరాల్లో ఉంది. మిగతా రాఘవేంద్ర కాలనీకి సంబంధించింది అదో 2 ఎకరాల్లో ఉంది. ఆ రోడ్ వచ్చి ఒక 1.5 ఎకర్ ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అయితే ఉందో 1 ఎకరా 2 ఎకరాల చిల్లర పైచిలకు వెళ్తుంది. ఆ భూమి ఎవరైతే మెథడిస్ట్ సంబంధించిన చర్చ్ సంబంధించినటువంటి స్కూల్స్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అవ్వడానికి నిన్న ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ మున్సిపల్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది మన అందరికి సంబంధించిన ల్యాండ్. ఇప్పుడు అది ఇంకో టౌన్ ప్లాన్లో గిట్ట అది 40 ఫీట్ల 30 ఫీట్ల రోడ్ ఉంది అటు నుంచి పోవడానికి. ఆ ప్రాపర్టీని వీళ్ళు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన తాండూరు పట్టణ వాసులందరికీ ఉన్నది. కాబట్టి దీనిపైన సర్వే చేసి సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మాకు హద్దులు నిర్మించితే మాకు తాండూరు అందరికీ చాలా ఉపయోగపడతాయి. సర్వే నెంబర్ 52 అని చెప్పేసి ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ సర్వే నంబర్ 52లో రోడ్డు వేస్తే 4 వార్డులకు సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే పై అధికారులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవ చూపి రోడ్డును వేయాలని కోరుతున్నారు. సర్వే నెంబర్ 52కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం ఎంఆర్ఓ సార్ గారికి. ఎందుకంటే గత కొంతకాలంగా చాలాసార్లు కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ సర్వే జరగడం లేదు. దాని ద్వారా వార్డ్ నెంబర్ 6, 4, 5, 3 ఈ 3 వార్డులకు కల్పించి ఒక రోడ్ టౌన్ ప్లానింగ్లో రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు కానీ ఇవ్వకుండా సర్వే చేయనట్టుగా అడ్డుకుంటున్నారు. దయచేసి ఆ పనులు చేయకండి. ప్రజలందరికీ మేలు చేసే పనులే చేయలేము. మనం సర్వే చేసి అందులో ఉన్న ప్రభుత్వ భూమిని బయటికి తీసి పబ్లిక్ రోడ్ ఇడిస్తే అందరికీ మంచిగా అవుతుంది. ఈరోజు 25 lakhs ఎమ్మెల్యే గారు కానీ కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి ఇచ్చిండ్రు. సర్వే చేయించి ఆ కంపౌండ్ వాళ్ళు ఏమున్నా నిర్మించుకోవాలో మెట్రిక్స్ చర్చ్ వాళ్ళని గిట్ట కోరుతున్నాను. దయచేసి సర్వేకి సహకరించాలి. ఎంఆర్ఓ గారిని గిట్ట ఇదే కోరడం జరిగింది. అతి తొందరలో సర్వే చేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలంటని చెప్పి కోరడం జరిగింది. ఈ స్థలం మా స్థలమే అంటున్న క్రిస్టియన్ సంఘాలు, అందుకే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తమకు నిధులను కూడా మంజూరు చేశారని, ఈ స్థలం ఎప్పటి నుంచో తమదేనని విలేమున్ పాఠశాల యాజమాన్యం, మెథడిస్ట్ చర్చ్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఈ మైదానానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఏకంగా 84 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం, అందులో మొదటి విడతగా 25 లక్షలు విడుదల కూడా కావడం జరిగిందని తెలిపారు. ఈ స్థలం ముమ్మాటి మాదే, కొందరు దౌర్జన్యంగా అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు. మేము ఎప్పటికీ ఈ స్థలాన్ని వదులుకునే సమస్య లేదని, ఎవరు వచ్చినా ఎదుర్కొంటామని క్రిస్టియన్ సంఘాల నేత డిఎస్ జనార్దన్ హెచ్చరించారు. రెడ్డి గారికి కలిసిన తర్వాత 6 నెలల వెనక 3 నెలల వెనక 6 నెలల వెనక ఒకసారి మేము కలిసి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడ పెద్ద మా ప్రాపర్టీ ఉన్నది, ఆడ గోడ లేదు, ఎన్క్రోచ్ అవుతున్నది. మళ్ళీ మా ఒక స్థలము సామాన్యమైన స్థలము కాదు, అది పరిశుద్ధమైన స్థలము. మిషనరీలు ఇక్కడ వచ్చి మా కోసం ఇన్స్టిట్యూషన్ కోసం ఇచ్చిపోయిన స్థలం. అది ఖాళీ ఉన్నదని ఎవరో వచ్చి ఇది మాది మీది అంటే అయ్యే పని కాదు, మేము వదలము. మీతో ఒక సహాయం మాకి కావాలా అని అడిగినాము. అప్పుడు రాజు ఉన్నాడు కదా, రాజు ఉన్నారు, లే లీడర్ జోసెఫ్ ఉన్నారు, కిరణ్ ఉన్నారు, అంకిత్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ టీఎస్ చాలాసార్లు ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి ఫోన్ తిని తల తిన్నాడు. ఫస్ట్కి ఎమ్మెల్యే మంచోడు చాలా, ఆయనకి దేవుడు దీవించుకున్నాక మళ్ళీ మంచి పనులు ఎవరు చేస్తారో వాళ్ళ పని ఎప్పుడు మేము మంచి పనులు చేస్తాం. చెడ్డ పనులు ఎవరు చేస్తే వాళ్ళ పని ఉండేది కాదు. ఎందుకంటే అది దేవుని వాక్యం. అది మంచి పనులు చేస్తే వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళతో మనం ఉండాలా, అది అంతే. ఇది మా ఒక బాధ. మళ్ళీ ఆయన్ని దేవుడు దీవించినందుకు ఆయన గ్రాంట్లో 84 లక్షలు మనకి ఈ గోడకి ఇచ్చింది.
84 లక్షలు మీరు జల్లి ఇవ్వాలా సార్ ఇలా నేను కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన నాకు ఎవరైనా డోనర్స్ దొరికితే వదలను. ఈరోజు జోయల్ జేమ్స్ దొరికారు, ఇంకా వాళ్ళని వదిలే ప్రసక్తి ఉండదు, చేసేంత వరకు వదలను వాళ్ళని. అట్లా నా ఒక వర్కింగ్ స్టైల్. ఏమనుకోవద్దు నేను చేసినప్పుడు మంచి పనుల కోసము మరి మనకి ఎక్కడ కూడా ఆదాయము ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు మేము దేవుడి పిల్లల్ని అడగాలి. దేవుడు దీవించి మనకి మస్తుగా ఇచ్చినాడు కాబట్టి దేవుని సేవలో దేవుని పనికి దాన్ని వేసినప్పుడు మనకి పిల్లల వరకు దీవెనలు ఉంటాయని బైబిల్లో రాసి. అందుకే ఈ మంచి పని చేసేటప్పుడు ఒక విన్నహాన్ అంటే ఏమంటే విన్నపం అంటే ఇది ముగించే వరకు ఎవ్వరు కూడా ఆటంకపరచదండి. స్పెషల్లీ మన తాండూరు డిస్టిక్లో ఉన్నారు ప్రతి ఒక్కరు అంటే ఫుల్ మనమంతా ఒకటుండి దీన్ని కట్టి కంప్లీట్ చేయాలి. అది టార్గెట్ మంది కంప్లీట్ కావాలా. కంప్లీట్ అయినాక అప్పుడు ఇంకొక రాయి వస్తుంది. ఈ రాయి ఎవరికి అది పక్క. ఆ పక్క రాయిలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పని చేసినా నాకు తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళ పెళ్ళి దాంట్లో వస్తాయి, మంచి పక్క వస్తాయి. ఓకే, మాది అంటూ కంపల్సరీ ఉండాలా. తేనె చేయకపోయినా బిషప్ ఉండాలి కదా. నాతో పాటు పని చేసే వాళ్ళు ఉంటుంది, బిఎస్సీ ఉంటుంది కంపల్సరీ. మరి మీది అందరిది ఉండేటట్టు మీరు మంచిగా పనిచేయాలని నా ఒక వినంతి, విన్నపం. ఎవరు కూడా తప్ప తెలుసుకోగలరు. ఇది అర్జెంట్ అభిప్రాయం పనిది. అది కూడా నేను ఎవరైనా పగలు కొడతానని చూసి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2 రోజులు కట్టడానికి కొడితే పగిలిపోతారు. అందుకే అందరినీ కూడా జీవించుకున్నాక మీరు జేమ్స్ ఇప్పుడు ఇది అయిన వెంటనే కొద్దిగా మీరు ఇద్దరు ఈ ఒక స్కూల్ పేరు ఒక డెలిగేషన్ తాండూరు నుంచి నా దగ్గరికి వచ్చాడు డిఎస్ ఉన్నప్పుడు. ఎవరో తెలుసు నాకు ఉన్నావు. నీ పేరు నీ మొత్తం జయరాజ్ వచ్చిండు. అదేమేమో వచ్చి చెప్పిండు, విన్నా అంతే. బుక్ ఇచ్చారు కదా సార్, బుక్ అది టియాస్తి నెతస్తి ఎవరు ఎక్కడ తీసుకోలేరు. అమెరికాలో ఉంది, యుఎస్ కాదు, ఆస్ట్రేలియా ఉంది, వాళ్ళ పేరు కాదు. ఇది మనదే. అది మన సంస్థ కోసము ఉంచి ఇచ్చినది మనకే ఉంటుంది. అది సో ఏది అమ్మేది లేదు. ఎవరు మాట వినాకండి. ఏ షాప్ వచ్చిందో అమ్ముతాడు పిచ్చి మాట్లాడకండి. పిచ్చిలాగా మాట్లాడితే మంచిగా ఉండదు. మీ ఒక ఆదాయం, మీ ఒక ప్రాఫిట్ పోతుందని ఏదో మాట్లాడదండి. మీరు కొట్టుకోండి, దొంగలించండి, కొట్టలేదులే. బట్ అన్ని చెప్పిన రమణ్ కూడా చెప్పిన డెడికేషన్కి కొంచెం ముసలిగా 70s ఉంటారు వాళ్ళు. ఒక సిస్టర్ కూడా ఉన్నది వాళ్ళకు. కానీ ఎంత సంతోషమైందంటే అది ఫోటోలు పంపినప్పుడు ఆయన ఏమన్నాడంటే, జోయల్ నేను తాండూరులో పుట్టినా, విలియం మూన్ థర్డ్ సన్ వాజ్ బోర్న్ హియర్. ఒక డైనింగ్ టేబుల్ మీద పుట్టిండట. అప్పుడు వెటర్నరీ పిలిచి దే హ్యాడ్ ద డెలివరీ దేర్. అందుకని సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు కూడా మిషనరీస్, వాళ్ళు కూడా సిరియాలో, జపాన్లో, మన సెంటనరీ మెథడిస్ట్ కూడా ఉండే ఆడ గ్రామర్ స్కూల్లో చదువుకుండంట. సో ఐ మీన్ టచ్ విత్ దెమ్. సో గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ టౌన్. ఒకవేళ మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఈ చర్చ్ సెప్టెంబర్లో ఓపెన్ చేస్తాం. I will try again. అందులో తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తుని కృపయు పరిశుద్ధాత్మ అన్నిటి సాహసమై దీవెన పైన ఇప్పుడు ఎల్లప్పుడూ. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మా పెద్దలు గౌరవనీయులు బిషప్ తండ్రి గారికి, మరి మా వెనకాల వచ్చిన హైదరాబాద్ నుండి వచ్చిన మా ప్రియులు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారికి, మా
కాన్ఫరెన్స్ లీడర్, కాన్ఫరెన్స్ ట్రెజరర్, ఆర్ఈపీ మెంబర్స్, డీకనెసెస్, మరి మా జిల్లా లే నాయకులు, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న క్రిస్టియన్ లీడర్స్, మా యొక్క లేనినంతటిని బట్టి మరి వచ్చిన ఆయా గ్రామాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా బిషప్ తండ్రి గారు ఈరోజు ఎందుకు వచ్చారంటే, మరి కాంపౌండ్ వాల్, విలేమోన్ కాంపౌండ్ వాళ్ళు దాన్ని శిలాఫలకం వేయడానికి వచ్చారు. మా గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మాకు 84 లక్షలు గోడ నిమిత్తమై శాంక్షన్ చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి సీఎం గారు వారికి ఇచ్చిన ఫండ్లకు వెళ్ళి మాకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి 84 లక్షలు వారు ఇచ్చారు. ప్రత్యేకంగా మా సంఘం అన్నిటి తరఫున, మా తరఫున, మా బిషప్ గారి తరఫున వారికి వందనాలు తెలియజేస్తుంటాం. ప్రత్యేకంగా వారు కూడా శిలాఫలకానికి వచ్చేది ఉండే ప్రతిష్టకు. మరి వారు చాలా బిజీగా సీఎంను కలవాలని చెప్పి వారు రాలేదు. మరి తప్పకుండా మాకు సపోర్టుగా ఉండి తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మాకు సహాయం చేస్తారు అని వాగ్దానం చేశారు. అందుని బట్టి మరొకసారి వారికి నేనైన వందనాలు తెలియజేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మా క్రిస్టియన్ కమ్యూనిటీ అందరి తరఫున మరొకసారి వీడియో మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. పాల్పంపు పొందిన ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేస్తుంటాం. అదేవిధంగా మా ప్రియులు కిరణ్ మరి ఎంతో సహకరించారు, సహాయపడ్డారు. వారి ప్రయాసం వారి కూడా వందనాలు. అదేవిధంగా మా యొక్క జిల్లా లే నాయకులు మరి ఏదాస్, అదేవిధంగా మా యొక్క క్రిస్టియన్ లీడర్, మరి క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్, కాంగ్రెస్ లీడర్ అంకిత్ కూడా క్రిస్టియన్ మైనారిటీ లీడర్గా వారు కూడా ఎంతో ప్రయాసపడి పనిచేశారు. మరి వారందరికీ కూడా ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. శిలాఫలకం ఈరోజు బిషప్ తండ్రి గారి చేతుల మీద ఆవిర్భావన జరిగించినది. మరి దయతో మీరందరూ కూడా ప్రార్థించి మాకు సహాయపడాలని మనం చేస్తూ ఉంటున్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న విలేమోన్ ఆ గ్రౌండ్ అందరికీ మంచి వాకింగ్ నిమిత్తమై, మరి యవన బిడ్డలకు క్రికెట్ నిమిత్తమై, అంతేకాకుండా అనేకమైన రకరకాల మరి ఫుట్బాల్ నిమిత్తమై, స్పోర్ట్స్ నిమిత్తమై అనేకులు మన తాండూరు వాళ్ళు వాడుకుంటున్నారు. మరి అందుని బట్టి కూడా ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించారు. మరి దాన్ని గమనించి అక్రమదారులు ఎంతోమంది వచ్చి ఇది మాది అంటూ ఉన్నారు. మరి కొన్ని సంవత్సరాల నుండి కట్టని గోడ ఇప్పుడు కట్టబడుతుంది. మరి దయతో పోలీస్ సిబ్బంది కూడా, మా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకరించి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటాం. నాయకులందరూ కూడా, రాజకీయ నాయకులు కూడా మాకు సహాయం చేయాలని మీతో మనం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. ఈ ఇద్దరి వాదనల మధ్య నయీం ఖాన్ అనే వ్యక్తి ప్రవేశించి ఈ స్థలానికి సంబంధించిన వ్యక్తులు తమకు జీపీఏ చేశారని, ఈ స్థలంలోకి ఎవరిని రానివ్వను అని, అందుకే జేసీబీతో ప్రహరీ గోడ నిర్మాణం కోసం చదును చేస్తుండగా ఆ పనులు ఆపివేశామని తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
इज्जत करना। वो झाड़ कट करे, हाँ वो कट करे क्या? बड़ा झाड़ भी कट करिए, लेकिन ना बबुल का झाड़ बड़ा कट करिए साहब। उधर रिजवान में कोर्टों में चलने के बाद कोर्ट की इज्जत करना। पूरा ले लो तुम, उसके बाद मैं बोलता हूँ पूरा ISO लोगों का भी JCB भी है, JCB वाले को मैं फेसबुक करता हूँ, JCB को कोर्ट को लेके आना उन्हें। अंदर की ना नमस्कारम, अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज का दिन फिर ये लोग विलियमन वाले कुछ लोग आकर फिर गैर ज़रूरी यहाँ पे हंगामा करके JCB को लाके फिर यहाँ सर्वे नंबर 52 में ये जो हरकतें जो कर रहे हैं लोग, ऑलरेडी कोर्ट में पेंडिंग है। OS 102 ऑफ 19 विकाराबाद एडिशनल कोर्ट में पेंडिंग है। गैर ज़रूरी आके बदमाशी करके फिर आके शोशा कर रहे हैं। चंद लोगों के बातों में आकर कौन सा लीडर है वो, चंद लीडर सामने आओ ना, दम है तो कोर्ट में है, कोर्ट में है भाई, सामने आके बात करो, मैं जवाब देता हूँ उसका। OS 73 ऑफ 16, OS 25 ऑफ 17, 74 ऑफ 16, ये सब कोर्टों में पेंडिंग रखते बावजूद परसों कोर्ट में OS 25 ऑफ 17 में आइए डिसमिस हो गया, हाल में डिसमिस हो गया। आज 17/6 को है फिर हमारा, क्या होता फैसला देखेंगे। क्यों उतना आतरम कर रहे, क्यों बदमाशी कर रहे, किसके कहने से कर रहे हैं आप लोग? हाँ, आपकी ज़मीन 35 एकड़ चिल्लर है, 61, 62 में आपकी ज़मीन, आपको मुबारक। ये क्या पोरावर्टी कर रहे हैं? 1000 मरतबा बोलो, 1000 मरतबा ऑफिसर पुलिस स्टेशनों में पेपर दे के खट्टे दे के मैं थक गया। जानबूझकर गवर्नमेंट सर्वे रिपोर्ट को मानते ना, गवर्नमेंट सर्वे रिपोर्ट भी रहते भी ऐसे हरकतें कर रहे लोग, गवर्नमेंट सर्वे को भी नहीं मान रहे लोग, तो क्या है ये हरकतें? अरे उनको 1000 मरतबा बोल रहा हूँ मैं, 61, 62 आपको मुबारक है, आपकी ज़मीन में हम इंटरफेयर नहीं होते। गैर ज़रूरी हमारे 52 में आके JCB लगा के शोशा कर रहे दो हीरो आके। प्रोटेक्ट पिटीशन डालता हूँ, कंटम्प्ट में डालता हूँ, अभी कंटम्प्ट में आ गया तो कोर्ट की तौहीन कर रहे। अरे संविधान की तो इज्जत करो, कोर्ट की तो इज्जत करो कम से कम। कोई बोल दिया कहते हैं सुन लिया आ गए, फलां लीडर बड़े लीडर साहब बोल दिया कोई, तो क्या लीडर क्या कानून को नहीं मानते? संविधान भी कोई चीज़ है नहीं है, संविधान कोई चीज़ है नहीं है। संविधान क्या है साहब? ये टू मच चल रहा है। 1000 मरतबा बोल रहा हूँ DS को, चंद्रशेखर को, क्या नाम है उसका, DS जनार्दन रेड्डी को बोल रहा हूँ, भाई देख भाई तू यहाँ पे अभी फिलहाल DS बड़ा बना हुआ है। इससे पहले DS मार्क को बोल चुका हूँ मैं, उन्होंने भी एक्सेप्ट कर लिया। हमारे डेनियल साहब थे, बिशप साहब थे, उनको भी मैं बोल चुका हूँ कि बिशप साहब को भी भाई हम सर्वे करें, उनके मौजूदगी में अपन सर्वे करें, गवर्नमेंट सर्वे करे। डेनियल साहब को भी इस मामले में नॉलेज में है उन्होंने, फिर भी ऐसे हरकतें कर रहे हैं। कौन है इसमें? चिंदी है, 2 4 5 6 लोग मिलकर शोशा कर रहे हैं। गलत बात है ना, ये हरकतें गलत हरकतें। तकरीबन यहाँ पे प्लाटा है, यहाँ पे मैं रजिस्ट्री कर चुका हूँ, यहाँ पे तकरीबन रजिस्ट्री कर चुका हूँ। और राजशेखर रेड्डी एडवोकेट, उनको भी मैं रजिस्ट्री कर चुका हूँ, उनको पुलिस प्रोटेक्शन तक है बेचारे को, डिसमिस केस भी डिसमिस हो गए, पुलिस प्रोटेक्शन भी मिला हुआ है राजशेखर को। अरे सब ऐसी चाह रहा, अभी लाइन से आ रहे, हम कानून से लड़ रहे, 11 साल से लड़ रहे, हमारी शराफत है, हम चाहे तो कभी भी लड़ सकते, हमको लड़ना नहीं चाह रहे, हम कानून हाथ में लेना नहीं चाह रहे, हम इज्जत से लड़के कानून जो फैसला करिए हम उसको एक्सेप्ट करना चाह रहे। तो जानबूझ के उन्हें भेज रहा तो आ जा रहे, वो चिंदी भेज रहा तो आ जा रहे, क्या है भाई ये पोरावटी? गलत है, बार बार बोल रहा हूँ भाई, देखो कोर्ट में पेंडिंग है, मेहरबानी कर अब हमारे प्रेजेंट हमारे MLA साहब मनोहर रेड्डी साहब को मैं एक रिक्वेस्ट करके बोल रहा हूँ कि मनोहर साहब, एक कोर्ट में जब कोई मामला अगर है तो लोगों को किसी को ऐसा इंटरफेयर होने मत दो। आप लोगों से एक रिक्वेस्ट है हमारे MLA साहब, आप कॉन्स्टिट्यूंसी के एक जांबाज MLA है, मैं आपको भी बोलना चाह रहा हूँ, बार बार हमारे महेंद्र अन्ना को भी बोलना चाह रहा हूँ मैं इसमें, क्यों महेंद्र अन्ना भी यहाँ से लगे हुए हैं, सब लीडरों को मैं बोलना चाह रहा हूँ कि हरकतें गलत है, कम से कम संविधान की इज्जत करो, कम से कम कानून की इज्जत करो। जय हिंद, जय तेलंगाना। ఇలా మున్సిపల్ శాఖ, చర్చి యాజమాన్యం, ప్రైవేట్ వ్యక్తులు ముగ్గురు తమవే అంటున్నారు. కానీ సరైన డాక్యుమెంట్లు ఎవరి దగ్గర లేవని వినికిడి. ఈ విషయంలోనే తాండూర్ సామాన్య జనం తలలు పట్టుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ వివాదం నడుస్తున్నా అటు రెవెన్యూ అధికారులు గాని ఇటు మున్సిపల్ శాఖ అధికారులు గాని స్పష్టమైన జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను తేల్చకపోవడం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులపై ఏమైనా ఒత్తిడులున్నాయా అని పలువురు అనుమానిస్తున్నారు.
ఆహ్వానిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అసలు నిజానిజాలు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు మరియు కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ను కలిసి సర్వే నంబర్ 52లోని 3 ఎకరాల 12 గుంటల భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు. మరి ఈ సర్వే నంబర్ 52 పంచాయతీ ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. నా పేరు చిక్కర బసప్ప, మా డాడీ పేరు చిక్కర లక్ష్మప్ప. ఈ 58/2 3 ఎకరాల 19 గుంటలు ఇది వ్యవసాయ భూమి. 60/A ఈ ల్యాండ్ కూడా మాదే. ఈ భూమి ఎవరు మాకు ఎవరు వస్తే మాది అంటున్నారు. ఇప్పుడు మేము వస్తే కూడా మాకు అప్రిషియేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఎట్లన్నా చేసి ఇది మా భూమి మాకు అయ్యేటట్టు చూడాలి. ఎవరు అది విలుమున్న వాళ్ళు సర్వే చేయకుండా ఆపుతున్నారు. బ్యాంకాన్ని ఇట్లా మోసం చేసి మా ఆశమాని ఉంటుంది మా అక్క, ఆమె తోటి 1 ఎకరా 20 గుంటలు జీపే చేస్తున్నాడు. ఏం పేరు ఆమె పేరు? ఆశమ్మ. ఎన్ని సంవత్సరాల కింద చేసుకున్నారు? 2017. ఆ చెట్టు సాగర్ ఆడ పెద్ద చెట్టు, ఆ చెట్టు కాడికి వెళ్ళి ఇది వరకు ఇది గేట్, అక్కడ ముందటేమో అక్కడ వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఇక్కడ అక్కడ వరకు చర్చి వాళ్ళు మాకు సర్వే చేయడానికి వచ్చిండ్రు. వాళ్ళు మాటి మీద వచ్చి మాది అంటున్నారు. అది వాళ్ళ ల్యాండ్ కాదు, ఇది ప్రాపర్ మాది. మేము వ్యవసాయం కొట్టాము, దాంట్లో వ్యవసాయం చేసాము. ఇవన్నీ చిన్న చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు కూడా కొట్టి ఆపలో ఆ విధంగా వేరులకు అడబీలకు అమ్మినాము. వాళ్ళు కూడా కూర్చున్నారు ఇప్పుడు. మన తాండూరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే వియాని మనోహర్ రెడ్డి గారికి, మరి గవర్నీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అది కాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ప్రత్యేకంగా కౌన్సిలర్స్ అందరికీ కూడా మనవి చేయడం ఏమనగా, నేను రెవరెండ్ కె జనార్దన్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఈ మెథడిస్ట్ చర్చెస్ తాండూర్ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, మా బిషప్ తండ్రి గారి తరఫున, మా యొక్క విలియమన్ ల్యాండ్స్ తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది ఇది 80-100 సంవత్సరాల చరిత్ర కలిగిన మెథడిస్ట్ ఆస్తులు. మరి మాకు మిషనరీలు 100 సంవత్సరాల కింద కొనిచ్చిన ఆస్తులు, స్కూలు, హాస్టలు, మరి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 3 సర్వే నంబర్లు మావి.
ఈ యొక్క పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. మల్లెడిపల్లి వారికినేమి, తాండూరు టౌన్ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా తెలుసు. అదేంటంటే ఇదంతా కూడా విలియమును స్థలాలు, మరి ల్యాండ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ప్రతిరోజు మరి వాకింగ్ చేస్తారు. అంతేకాకుండా మరి రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే కాంపౌండ్ వాళ్ళు మాకు లేదు కాబట్టి మేము కట్టలేదు, అననుకూల పరిస్థితుల వలన. మరి కాబట్టి ఇది మా ఆస్తులు. మొదటిది మరి 61 సర్వే నంబర్ 18 ఎకరాల మరి 4 గుంటలు ఇది విస్తీర్ణం ఉన్నది. మరి 62 సర్వే నంబర్ 14 ఎకరా 20 గుంటలు. తర్వాత బీడీ పాల్ గారు మా డిస్టిక్ సూపరింటెండెంట్, అప్పుడున్న డిస్టిక్ సూపరింటెండెంట్, 2 ఎకరాల 24 గుంటలు పెంటారెడ్డితో కొన్నాడు. మరి అదేవిధముగా హాస్టల్ 8 ఎకరాల 49 సర్వే నంబర్ 8 ఎకరాల 11 గుంటలు. అది వికారాబాద్లో కేసు నడుస్తూ ఉన్నది. ఈ 61 కూడా కేసు నడుస్తూ ఉంది. 62 2 ఎకరాల 24 గుంటలు కూడా కేసు హైకోర్టులో ఉన్నది. కాబట్టి మళ్ళీ మరి మొన్న 8వ తారీఖున వియాని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు తాండూరు కాన్స్టిట్యున్సీ వారు రావాల్సి ఉంటే ఇక్కడ కార్నర్ స్టోన్ వేసాము. మా బిషప్ తండ్రి గారు వచ్చారు. మరి ఎమ్మెల్యే సార్ సీఎంను కలిసేది ఉందని చెప్పి తర్వాత వస్తా అని చెప్పాడు. వారు బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయారు. ప్రత్యేకంగా మన తాండ్రు యొక్క డిఈ నాగభూషణం గారు, ఏఈ మరి నందిని రెడ్డి గారు దీనికి హాజరు కావడం జరిగింది. అనేక మంది పొలిటికల్ లీడర్స్, మరి మా యొక్క క్రిస్టియన్ మైనారిటీ లీడర్స్ కిరణ్, మరి అదేవిధంగా అంకిత్, అదేవిధంగా మా ప్రియులు మా ఇక్కడ డిస్టిక్ లీడర్ యేసుదాస్ గారు, మరి కాంగ్రెస్ రీసెంట్లీ ఎలక్ట్ చేయబడిన కోటి టౌన్ యూత్ క్రిస్టియన్ మైనారిటీ లీడర్. సో కాబట్టి ఈ రీతిగా మరి అనేకులు మా యొక్క హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ వచ్చారు. మరి అద్భుతంగా ఈ కార్నర్స్టోన్ జరిగింది. మరి మేము విన్నాము రాజశేఖర్ రెడ్డి అనే వకీల్ మరి ఈ యొక్క కమిషనర్ గారికి దీని మీద ఇది మల్లెడిపల్లి భూములు ఉన్నాయని చెప్పి వేరే వారికి చెందుతాయని చెప్పి అక్రమంగా వారు కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మా ల్యాండు, మీరు మా దగ్గరికి రావద్దు. మరి మేము గౌరవపూర్వకంగా ఉన్నాము. ప్రత్యేకంగా మరి నయీం ఖాన్ మళ్ళీ మధ్యలో కల్పించుకొని వచ్చి ఈ ల్యాండ్స్ మావి అది ఇది అని ఆయన బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు అని మేము మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది, దాన్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం. మా స్థలంలోనికి వస్తే మంచిది కాదని మళ్ళీ మేము ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉంటున్నాం. దీన్ని మేము క్రైస్తవులంతా కూడా ఈ 5 మండలాల్లో ఉన్న మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న 35,000 మంది క్రైస్తవులుగా ఖండిస్తూ ఉంటున్నాం. సో కాబట్టి పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అంతేకాకుండా కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారు, సో అంతేకాకుండా ప్రత్యేకంగా మరి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనవి చేస్తున్నాం. మా స్థలం ఇది, మేము కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మరి ఎమ్మెల్యే సార్ మాకు 85 లక్షలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ విడత 25 లక్షలు ఇచ్చారు. అందుకు గాను వారికి మా అందరి తరపున, మా మెథడిస్ట్ చర్చెస్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. CT Cable